నేను పనిలో ఉన్నప్పుడే ఇవన్నీ మోగుతుంటాయి. ఏమే కాలింగ్ బెల్ల మోగుతుంది చూడు. నేను నిన్న మిస్ అయిన సీరియల్ని యూట్యూబ్లో చూస్తున్నా, నువ్వే వెళ్ళి చూడుపో. సిగరెట్కి అలవాటు పడ్డ మగాడు సీరియల్స్కి అలవాటు పడ్డ ఆడది బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. కమింగ్ కమింగ్ ఉండవా? ఎవరు? హే మర్దల్స్, నువ్వా? ఏంటి చెప్పా పెట్టుకుంటూ వచ్చావు? సుడిగాలి సునామీ నేను ఏవి చెప్పిరావు, చెప్పకుండానే వస్తాయి. లోపలికి రా. అవును బావా, ఎలా ఉన్నావు? ఇగో పెళ్ళి కాని వాడిని ఎలాగున్నావని అడగకపోవడం ఎంత తప్పు, పెళ్ళైన వాడిని ఎలాగున్నావు అని అడగడం కూడా అంతే తప్పు. ముక్క అర్థం కాలేదు బావా. అర్థం కాకపోవడమే మంచిదిలే. ఏమే నీకు విషయం తెలుసా? తెలంగాణలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయంట. అవునా? ఏమేమి తగ్గాయి? ఎంత తగ్గాయి? క్వార్టర్ మీద 10, హాఫ్ మీద 20, ఫుల్ మీద 40. సర్లేవే, పని అయిపోయింది, నేను వెళ్ళి హెయిర్ కటింగ్ చేయించుకుని వస్తాను. అవసరం లేదండి, మీకు హెయిర్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అవునా? ఎందుకే అలా? నాకు కోపం వచ్చినప్పుడు జుట్టు పట్టుకొని కొట్టడానికి ఈజీగా ఉంటుందని. ఇదిగో మగాళ్ళు, ఈ మాట మీకే. మీరు కటింగ్ షాప్కి వెళ్ళినప్పుడు వాడు జుట్టు ఎంత కట్ చేయాలి, ఎంత కట్ చేయాలా, అంత కట్ చేయాలంటే పెళ్ళానికి జుట్టు అందకుండా ఉండేటట్టు కట్ చేయమని చెప్పండి. ఏమండి? ఏంటి పిలిచావా? లేదు, అరిచాను. ఇంకా నయం, కరిచానా అనలేదు. కరవడానికి నేనేమైనా కుక్కనా? నువ్వు మనిషి కూడా కాదులే. ఎందుకు పిలిచావు చెప్పు. పంట ఎంత వరకు వచ్చింది? సామలకోట నుంచి కాకినాడ వరకు వచ్చింది. ఏంటి ఎటకారమా? కాదు, ఉల్లిపాయ కారం. వేడి వేడి అన్నంలోకి బాగుంటుందని చేశాను. ఇలాంటివి చేస్తేనే నాకు మండుద్ది. అదేంటే తినకముందే మండుద్ది అంటున్నావా? నీకేదో తెలిసే కారం ఎక్కువ ఉందని. ఓవర్ యాక్షన్ చేయకరా. జోకులాపి నా కడుపులో ఎలకలు పడగడుతున్నాయి, తినడానికి ఏమైనా పెట్టు. నీకా ఎలకలకా? ఎక్స్ట్రా వద్దు, నాకు పెట్టు. ఇప్పుడు నాకు పెట్టి ఓపిక లేదు. ఏమన్నా పెట్టేది ఉంటే రాత్రికి. ఇదిగో ఆ ఎక్స్ట్రాలే వద్దు, నేను అక్కడి వరకు వచ్చి వడ్డించుకునే ఓపిక నాకు లేదు. తెచ్చిపెట్టు.